స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 5లో అసలు బీఎస్సీ అంటే ఏంటి, అలాగే ఎన్ఎస్సీ అంటే ఏంటి, అలాగే సెబీ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ గురించి తెలుసుకుందాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ అనేది ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్ లో ఏమైనా స్కామ్స్ అలాగే ఫ్రాడ్స్ జరగకుండా చూసుకుంటుంది. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే రిపోర్ట్స్ ఏమైనా రిలీజ్ చేయాలంటే ఇది మొత్తం సెబీయే చూసుకుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే అది మొత్తం పూర్తిగా సెబీ చేతిలోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు బీఎస్సీ అంటే ఏంటో ఎన్ఎస్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బీఎస్సీ ఎన్ఎస్సీ అనేవి స్టాక్ ఎక్స్చేంజెస్. అంటే సెబీ ద్వారా స్టాక్స్ అనేవి ఈ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టాక్స్ అనేవి పబ్లిక్గా ట్రేడ్ అవుతాయి. ఈ ఎక్స్చేంజెస్ ద్వారా అప్పుడు పబ్లిక్ అనే వాళ్ళ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బీఎస్సీ అనేది 1875లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఈ బీఎస్సీలో 5000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అయితే ఈ బీఎస్సీకి సెన్సెక్స్ అనేది ఇండికేటర్. అయితే ఇండికేటర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీలో 5000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అయితే ఈ కంపెనీస్ అన్నింటినీ మనం అనాలిసిస్ చేసి అసలు మార్కెట్ అనేది ఎలా ఉందని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం. అదే మనం ఈ ఇండికేటర్ ద్వారా ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న టాప్ కంపెనీస్ని పిక్ చేసుకుని వాటి పర్ఫార్మెన్స్ని బట్టి మార్కెట్ అనేది ఏ విధంగా ఉందనేది మనం డిసైడ్ చేయవచ్చు. సో అందుకే ఈ ఇండికేటర్ అనేది క్రియేట్ చేశారు. అయితే ఈ బీఎస్సీని ఇండికేట్ చేసే సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ అయితే ఉంటాయి. ఆ టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని బట్టి మనం బీఎస్సీ అనేది ఏ విధంగా ఉందనేది డిసైడ్ చేయవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా డిక్రీజ్ అయ్యిందా చెప్పేదే ఇండికేటర్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఎస్సీ. ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎన్ఎస్సీ అనేది 1992లో స్టార్ట్ అయింది. ఈ ఎన్ఎస్సీలో ప్రజెంట్ 2000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అయితే ఈ ఎన్ఎస్సీకి నిఫ్టీ అనేది ఇండికేటర్ కింద వర్క్ చేస్తుంది. ఈ నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉంటాయి. ఈ కంపెనీస్ పర్ఫార్మెన్స్ని బట్టి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా డిక్రీజ్ అయ్యిందా అనేది మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సెబీ అనేది హై స్టేజ్లో ఉంటుంది. అలాగే బీఎస్సీ ఎన్ఎస్సీ అనేవి సెబీ అండర్లోకి వస్తాయి. అలాగే నెక్స్ట్ స్టాక్స్ అనేవి ఐపీఓ ద్వారా ఈ 2 స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయి. ఇలా లిస్ట్ అయిన తర్వాత మనం బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.